నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాండి. 10 ఆజ్ఞలు. నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఆమేన్. ప్రేమాగల మా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి 6:12 చదువుదాం. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇక్కడ చూడండి, మరి తిమోతి అంటే దైవజనుడు, పౌలు గారి యొక్క శిష్యుడు, చిన్న వయసు కలిగినటువంటి వాడు, యవనస్తుడు అనమాట అండి. మరి ఇంకొంచెం పైనుంచి చదివితే కనుక, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వేటిని ఇంకొంచెం పైన చదువుతున్నాను, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. మరి ధనాపేక్ష అనేటువంటిది ఏమండి సమస్తమైన కీడులకంటే మూలమంట. ధనాపేక్ష అంటే ఏంటి అంటే ధనం ఉండడం తప్పండి, ధనవంతులు తప్పు కాదు. కానీ అపేక్ష అనేటువంటిది ఏంటి, దానికి లిమిట్ ఉండదు అనమాట అండి. దానికి ఏముండదు, లిమిట్ ఉండదు. ధనాపేక్ష ఏంటి అంటే దానిలో న్యాయం ఉండదు, నీతి ఉండదు, న్యాయం ఉండదు, దానికి లిమిట్ ఉండదు. దాన్ని అపేక్ష అంటారు. అపేక్ష అంటే ఏంటి, అది నీదో కాదో తెలియదు, ఎవరిదో కాదో తెలియదు, దాన్ని ఏం చేయాలి, పొందుకోవాలనేటువంటిది అపేక్ష అదనమాట. అది మరి దురాశ అనవచ్చు, అపేక్ష అనవచ్చు. ఇది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి మంచి విడిచి పారిపోము అంటాడు. విసర్జించి అంటే ఏంటంటండి, దేన్ని విడిచి పారిపోవాలంట, దేన్ని విడిచి పారిపోవాలి చెప్పండి అందరూ. ధనాపేక్షను విడిచి పారిపోవాలంటండి. ధనాపేక్ష అనేటువంటిది ఏమండి
మీరు కష్టపడి సంపాదించుకోవడం మంచిదే, కాదంటలేదు. ఏమండి, మీ జీవనం కొనసాగడానికి డబ్బులు సంపాదించుకోవడం మంచిదే. షార్ట్ కట్లు ఏమైనా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఏమండి, షార్ట్ కట్లు వస్తే ఏంటి? షార్ట్ కట్ అంటే ఏంటి? అందులో ఏదైనా సరే ఎవరికైనా అన్యాయం చేసేది కానీ, ఎవరినైనా సరే బాధ పెట్టేది కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అలాంటిది మనం తీసుకోవడం న్యాయం కాదు. వీటిని విడిచి పారిపోవాలంటండి. ఇక్కడ అంటాడు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను. మొదట ఏంటి? నీతిని. నీతి అంటే ఈ సమస్తమైన ఆజ్ఞలు గైకొనడం వల్ల మీకు నీతి కలుగును అంటాడు. ఏ సమస్తమైన ఆజ్ఞలు? దేవుడిచ్చిన ప్రతి సమస్తమైనటువంటి ఆజ్ఞలు గైకొనడం వల్ల మనకి ఏం కలుగుద్దంటండి? నీతి కలుగుతుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని వెంటాడాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. భక్తిని. భక్తి అంటే ఏంటండి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం. ఏమంటే దేవుడు చెప్పిన ప్రతి మాట వినడమే భక్తి. విశ్వాసమును అంటే మరి యాకోబు పత్రికలో కూడా భక్తికి నిర్వచనం ఉంటుందండి. ఏమండి, భక్తికి నిర్వచనం ఏంటి? దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించాలంటండి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను కాపాడుకున్నట్టే భక్తి అంటాడు. ఏమండి, భక్తి అంటే ఏంటి? దిక్కులేని వారికి, అంటే నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేయాలంటండి? వారి ఇబ్బందిలో పరామర్శించాలంటండి. మరి తర్వాత ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండాలంట. నీతిని, భక్తిని, విశ్వాసమును. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపము అంటాడు. ఏమండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వసించువాడు ఆయన ఉన్నాడని, అడుగువారికి ప్రతిఫలం దయచేయవాడని నమ్మవల్ని కదా అంటారు. ఏమండి, అడిగే వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన? ఇస్తాడండి. మరి ఇస్తే మనం ఎందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నాం? ఏమండి, ఎందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నాం? విశ్వాసం, సరైన విశ్వాసం లేకుండా. ఏమండి, ఎంతోమంది అడుగుతారు. అడిగినప్పటికీ కూడా ఏమండి, సురేఫెనికియా వంశస్థురాలు తన కుమార్తెకి దెయ్యం పట్టి ఏమండి ఏమందండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నిలబడి ఆయన వెంటే తిరుగుతూ ఉంది. మరి ఆ అమ్మాయి కూడా చాలా వీక్గా ఉంటుంది అనుకుంటా. ఎందుకు అంటే చాలా సంవత్సరాల నుంచి తన కుమార్తె దెయ్యం పట్టిన వాళ్ళ కుటుంబాల్లో ఎలా ఉంటుందండి? ఏమండి, కొంచెం శాడిస్ట్గా ప్రవర్తిస్తున్నారంటే ఏమండి వాళ్ళు దెయ్యాలు ఉన్నట్టే, అవునా కదా? కానీ ఈ అమ్మాయి అంటండి ఇంకా దెయ్యం పట్టినదై చాలా బాధ పెడుతుంది. మరి అంత ఇబ్బంది పడి తను ఏం చేసింది అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందండి. ఆవిడెవరు? అన్యురాలు. దేవుడు అంటే తెలియదు, కానీ ఆయన్ని నమ్మింది. ఎలా నమ్మింది? వాళ్ళందరికీ బాగు చేయడం చూశాను, వాళ్ళందరినీ చెప్పుకోవడం చూశా. ఆయన ఎవరినైనా వదిలిపెట్టాడంట. వెళ్ళి అడిగితే చాలంట. ఏమంటే ఏం చేస్తారంట? ఆయన ఇస్తారంట. ఆ మాటనే నమ్మి వచ్చింది ఆవిడ. అనేక మంది ఒకవేళ బాగుపడటం కూడా చూసుండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఆవిడ మరి వెనకాల ప్రభు మా కుమార్తెను స్వస్థపరచండి అంటుంది. ఏం పట్టించుకోకుండా ఆయన అన్నారు, ఒక మాట అన్నారు, పట్టించుకోలేదు. అప్పుడు శిష్యులు అన్నారు, ఆ అమ్మాయి చాలా వేదన పడతా మరి ఎంతో బక్కగా ఉంటుందండి, పాప నీరసంగా ఉంటుంది. ఆవిడ చూసి జాలి అనిపించింది. ఎవరికి? శిష్యులకి. ఆ అమ్మాయిని ముందు పంపించేస్తే బాగుంటుంది కదా ప్రభు అనేసి అంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు. పిల్లల రొట్టె తీసుకొని ఏమండి ఇప్పుడు పిల్లలు తింటా ఉన్నారు, వాళ్ళ చేతిలోంచి తీసుకొని కుక్క పిల్లలకి వేస్తాం మంచిది కాదు అనగానే ఆ అమ్మాయికి అర్థమైందండి, ప్రభువా నిజమే మీరు చెప్పింది కరెక్టే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయకూడదు, కానీ పిల్లలు తిన్న తర్వాత ఎగాదిగా తింటారు. ఆ బల మీద నుంచి పడిపోయేటువంటి రొట్టె ముక్కలను తీసుకెళ్ళి అవతల పారబోస్తారు. అవి కూడా దొరుకుతాయి కదా పిల్లలకి, కుక్క పిల్లలు వాటిని తింటాయి కదా. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పుడు అంటాడు ఆయన, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఎలా అయినా మీ చేతిలో ఉన్న రొట్టె మరి ఆ కుక్క పిల్ల అయినటువంటి మాకు రావాలి తప్పకుండా అనేసి అంటే నీవు కోరినట్టు జరుగుతుంది వెళ్ళు అన్నాడు. అది విశ్వాసం అంటే. అంతేగాని ఇస్తాడండి? ఇస్తాడా? ఈ వారం లోపల ఇస్తే చూద్దాంలేండి. ఇమ్మనండి చూద్దాం. ఏమండి మీరు ప్రార్థన చేస్తే వస్తుందా, ఇంకోళ్ళు ప్రార్థన చేస్తే వస్తుందా చూద్దామండి. ఇంకోళ్ళు ప్రార్థన చేస్తే వస్తుందంట, వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేస్తే చేయించుకుంటే వచ్చేస్తుంటండి. ఏమండి ఇంకా మీరు ఎన్ని ఆప్షన్స్ ఎత్తుక్కుంటారో ఏమండి చూస్తూ ఉంటాడంటండి. ఇంకా మీరు తప్ప మాకెవరు లేరు. మనుషులు కాదండి మధ్యలో, ఆయనకి మనకి సంబంధం కావాలి. మనుషుల్లాగా కాదు, మనుషుల్లాగా వాళ్ళు ఉంటేనే కానీ నేను
నిన్ను అంగీకరించును అనే దేవుడు కానే కాదు. నీకు నువ్వుగా ప్రార్థన చేస్తే చాలు. అసలైన వాక్యాలు మీకు అర్థమైతే దేవుణ్ణి సమీపించడం చాలా సులువండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే, ప్రభువా అంటే తప్పకుండా పలికేటువంటి దేవుడు. నువ్వు చెప్పేటువంటి మాటను వినడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మీకు ధైర్యం లేక, అంతేకాని ప్రభువా మా మాట మీరు వింటారు నాయనా, తప్పకుండా మాకు సహాయం చేస్తారు నాయనా అని మీరు ప్రార్థన చేసి చూడండి. మీరు ఉత్తిన సాక్ష్యం చెప్తారు ఇక్కడ. ఏమండి, అవునా కదా? విశ్వాసం అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును వెంటాడుము. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం లేదు. విశ్వాసం కావాలి. దేవుడు ఉన్నాడని, ఈ సృష్టి అంతా కలుగు చేసిన వాడు ఆయనే. మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉందని, ఆ పరలోక రాజ్యం కోసం మనం మంచిగా ఇక్కడున్నప్పుడే జీవించాలని, ఇక్కడ ఉన్నప్పుడైతేనే ఆ పరలోక రాజ్యం సంపాదించుకుంటాం. చనిపోయిన తర్వాత నేను చేసుకుంటానంటే ఎవరికి కూడా, చనిపోయిన వాళ్ళు ఏం చేయలేరండి. ఏమండి, వాళ్ళ ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నప్పుడే కష్టపడాలి వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనకి మరి ఇది అంతా తెలియజేయడం దేవుని మహాకృప. దేవుని స్తోత్రం చెప్దాం. అనేక మంది చనిపోతూ ఉన్నారండి. అనేక మంది నిర్లక్ష్య పెడుతూ మరి వారి జీవితాలు ముగిస్తూ ఉన్నారు. కానీ దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి, దేన్ని మరి ధనాపేక్షను విసర్జించి, నీతిని, భక్తిని, ఏంటంటండి విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి, ప్రేమ కలిగి ఉండాలి అందరి ఎడల. ఒకళ్ళ ఎడల ప్రేమ లేకపోతే అది కరెక్ట్ అవ్వదు. ఏమండి, మనం ఏం చేయాలంటండి, ఒక్కళ్ళ మీద కూడా కోపం ఉండకూడదు, ఒక్కళ్ళ మీద కూడా ద్వేషాలు ఉండకూడదు. తర్వాత ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. అంటే వెంటాడు అంటాడు, ప్రయాసపడాలంటాడు. ప్రయాసపడ్డం అంటే ఏంటి? చాలా ప్రయాసపడ్డం అంటే ఏంటి? చాలా కష్టపడ్డాం. మనుషులకి తమ జీవితంలో మరి ప్రయాసపడడం ఇష్టపడతారు, కానీ దేవుని కోసం ప్రయాసపడితే ఎలా ఉంటుందండి? దేవుని కోసం ప్రయాసపడితే అది ఇష్టపడలేరు కదా. మన కోసం అయితే ఎంతైనా కష్టపడతాం, మనం వృధాగా అయితే ఎంతైనా ప్రయాసపడతాం. కానీ ఇక్కడ అంటాడు మరి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని ఏం చేయాలంటండి? సంపాదించుకొనుటకు. సంపాదించుకోవడం అంటే ఏంటి? అలవాటు అయిపోవడం. అది మీకు ఉంది. ఏమండి, సంపాదన అంటే ఎవరిదండి? ఓన్లీ డబ్బే కాదండి. ఏమండి, సంపాదన అంటే ఏంటి? ఇదంతా పెద్ద ఆస్తి. అది పరలోక సంబంధమైనటువంటి ఆస్తి. నీకు ప్రేమ ఉందా? పరలోక సంబంధమైన ఆస్తియే. నువ్వు నీతిగా ఉంటున్నావా? పరలోక సంబంధమైన ఆస్తియే. భక్తిగా మరి విశ్వాసంతో, ఓర్పుతో ఉండగలిగితే అది నువ్వు ధనవంతుడివే. నాకేమీ లేదండి. దీనుడు తన ఉన్నత దశలో అతిశయింపాలి అంటాడు యాకోబు భక్తుడు. ధనవంతుడు తన దీన దశ యందు అంటాడు. అంటే ఈ లోకం జీవన వ్యాపారాల్లో చిక్కుకున్న వాళ్ళు మరి వాళ్ళకి ఎలా అయినా దీన దశ అనేటువంటిది కష్టమైన పరిస్థితి. ఏమండి, అంత దీనత్వం ఉండదు. కానీ దీనుడు అంటండి తన ఆత్మీయతలో ఉన్నతంగా ఉండగలుగుతాడంట. కాబట్టి మనం మరి తప్పకుండా మరి ఏం చేయాలంటండి? అటువంటి మరి సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. ఏ పోరాటాలండి? పోరాటం అంటే తెలుసండి. ఏమండి, దెబ్బలాడి గెలిపించుకొని మనం సంపాదించుకుంటాం కదా. మీకు ఒక ఆస్తి ఉందనుకోండి, ఏమండి, ఒక జాండు మీది ఉంది అంటే మీరు ఏం చేస్తారు? జాండి కోసం ఏం చేస్తారు? 10,000 ఖర్చు పెట్టి కొలతలు వేసే వాళ్ళని పిలిపించి, ఏమండి, పెద్ద మనుషులను పిలిపించి ఆ జానుడు కూడా మీరు ఏం చేస్తారు? మళ్ళీ జరిపేస్తారేమని అక్కడ హద్దు వేస్తారు. ఏమండి, మంది పోవడం ఏమాత్రం కూడా ఇష్టపడం. కాబట్టి నిజంగా ఇక్కడ ఏంటి అంటే మరి దానికోసం పోరాటం చేస్తాం, కొంత ఖర్చు పెట్టుకుంటాం, కొంతమందితో మరి ఆ యొక్క పని జరిగించుకుంటాం. కాబట్టి ఇక్కడ అంటాడు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో ఏముంటాయండి? కొన్ని వదులుకోవాల్సినవి ఉంటాయి. ఏమండి, చాలా వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రేమ కావాలి అంటే ఏం చేయాలండి? ప్రేమ అన్నిటినీ ఓచుకున్ను, తాళుకున్ను, ఏమండి, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ప్రేమ సంపాదించాలంటే ఏం చేయాలి? ప్రేమ అంటే ఏంటండి? ఒక వస్తువు కాదండి అది. ఏమండి, ప్రేమ అంటే చాలా పదాలు కలిసినటువంటిది. పదాలు అంటే రకరకాల బాధ్యతలు మరి అన్నీ కలిసినటువంటిదే ప్రేమ. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడము అంటే ఏంటో అనుకున్నా. ప్రయాసపడాలి, సంపాదించుకోవాలంటండి. మరి ప్రేమ అంటే ఏంటి?
ఎదటి వారిని ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఎంత ద్వేషించినా మనం ప్రేమించేదే ప్రేమ. యేసు ప్రభువే దానికి నిదర్శనం. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అంత పెట్టగలమండి? మీకోసం ఒక మాట అన్నారని తెలిసింది అనుకోండి, నా కోసం ఒక మాట అన్నారని తెలిసింది అనుకోండి, ఏమండి ఏమనుకుంటా? వెంటనే మనలో ఇలా ఉంటుందండి. ఏమండి ఇలా ఉంటుంది. వెంటనే ఏమంటా? సమాధానం చెప్పకుండా ఉండగలరా? చెప్పేస్తాం, వెంటనే చెప్పేస్తాం. నా మొహం చేస్తున్నారులే కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దాం అన్నారండి, ఎవరన్నా అన్నారనుకోండి, వాళ్ళు చేస్తున్నారంట అంటామా అనవండి. పోనీలే దేవుడే చూసుకుంటాడులే అనేటువంటిది ఉంటే అదుగుతారు. మాకు వెనకాల స్థలం కొనడానికి చెప్తే నమ్మరు, నా దగ్గర అస్సలు రూపాయి 10 రూపాయలు కూడా చాలా కష్టం. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఆ స్థలం వాళ్ళకి అప్పుడప్పుడు కట్టాను. కడితే ఒక 3,000 అర్జెంటుగా కావాలి అన్నారు. ఆ టైంలో 3,000 అంటే అసలు లేవు. ఆ 3,000 తీసుకున్నాను. పెద్ద పండుగకి ఇచ్చి, ఏమండి తను 8th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంది. అసైన్మెంటో మరి పౌచ్ ఉంటుంది కదా, ఆ పౌచ్లో అది పెట్టుకుంది. పెట్టినప్పుడు సరే వాళ్ళ పెద్ద తమ్ముడు కూడా ఉన్నాడు, కొంచెం నీరసంగా ఉండి వచ్చేటప్పుడు, పండు చాలా జాగ్రత్త, ఇవి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇవ్వు, వాళ్ళకి అర్జెంట్ అంటే ఫీజు కట్టాలంటే జాగ్రత్త 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 అని 100 సార్లు చెప్పి, ఇదేంటి ఇన్నిసార్లు చెప్తుంది అనుకున్నారంట. అది తీసుకొచ్చి పాపం ఏమండి మరి వెళ్ళిన తర్వాత పౌచ్ తీసుకొని పెన్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోయింది. అది అక్కడ పెట్టేసి, దానికి అసలు డబ్బులు అంటే తెలియదు, ఆ డబ్బులు విలువ తెలియదు, ఎవరైనా దుబ్బేస్తారని తెలియదు. కొంచెం సేపట్లో డబ్బులు పోయింది. కొంచెం సేపట్లో ఏమైనా వచ్చి చూసుకుంటే ఏముందండి? చెప్తే నమ్మరు. నేను చాలా మిషన్ సమర్పించాను, మిషన్ ఇంకా సమర్పించలేదో ఎలాగో, కానీ చాలా కష్టంలో ఉన్న పండు నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు, చాలా జాగ్రత్త, ఇది బయటికి తీసుకొచ్చి ఇచ్చాను, వేదన పడతా ఉన్నాను. ఇంతలోకి ఏమాస్తు దక్కంది, వెంటనే వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అనేసి అంది. వెళ్ళినప్పటికీ కూడా లేవండి, జాగ్రత్త, డబ్బులు పిల్లలకి ఎందుకు ఇచ్చి పంపించాలి అనేసి అన్నారు. నేను కూర్చొని ప్రార్థన చేస్తుంటే తీసుకున్న అమ్మాయికి కుడిచే ఇరిగిపోద్దని మనసులోకి వచ్చింది. విరిగితే విరగని, ఏమండి విరిగితే విరగని, మళ్ళీ అది తప్పు. ఒకసారి చిన్నమ్మకి ఫోన్ చేసి మాట్లాడు అంటుంది మనసు. చిన్నమ్మ ఇలా డబ్బులు పోయినాయి, చాలా కష్టమైన పరిస్థితి, కానీ నా మనసు ఏంటో ఇలా అనిపిస్తుంది. తెలుసండి, కొన్ని నేను సరి చేసుకోవచ్చుగా, ఆ మైండ్ అలా ఉంటుంది కాబోలు. ఏమండి అది అలా కుడిచేయంట విరుగుద్ది అనిపిస్తుంది. విరిగితే విరగనే అన్నానంటే అలా అనకూడదమ్మా, తప్పమ్మా, ఎగ్జామ్ పోయిందనుకో జీవితం పోద్ది కదా, క్షమించాలంటే క్షమించడానికి నేను ఎంత కష్టపడ్డాను ఏమండి అనేసి అంటాను నేను. కానీ తెలుసు వెంటనే రివర్స్లో వస్తుందని తెలుసు, ఆ వాక్యం తెలుసు, కానీ అక్కడి నుంచి వస్తేనే కానీ నాకు పని చేయలే. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి వెంటనే ప్రార్థన చేశాను, ఇంకా నా వల్ల అయితే కాదు, ఇప్పుడు అస్సలు లేవు నా దగ్గర. ఏమండి చిన్న వయసులో ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఆ టైపులో కష్టంగా ఉంటుంది, చాలా కష్టమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మరి ఎంతైనా సరే పాపం ఇదిగో నేను ఎలాగో అలాగే ఏర్పాటు చేస్తాను కానీ అని మా చిన్నమ్మ గారు పాపం ఆవిడ ఏర్పాటు చేసిందండి. చేసి ఆ 3,000 పంపిస్తే నా మొహంలో పోయి ఉంటాయా, పోతే మళ్ళీ ఎందుకు ఇస్తారు వాళ్ళు అన్నారంటండి వీళ్ళు. అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుందండి మనసు, పోతే ఎందుకు పంపిస్తారు, ఆ పిల్లలే తీసుకెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ. ఏమండి ఇక్కడ జరిగిన డిస్కషన్ అంతా కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ఎంత ప్రయాసపడాలో, ఓర్పు కలిగి ఉండాలి. అంటే నష్టపోవలసిన పరిస్థితి కూడా మనకి ఉంటుంది. మంచి చేసాము అంటే తర్వాత మాటలు కూడా ఉంటాయి. మరి ప్రతి విషయంలో కూడా మనం సహించుకొని ఓర్చుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ తర్వాత చూడండి, సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతు పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటంటండి మరి సమస్తానికి జీవాధారకుడు ఎవరు? దేవుడు. మరి పొంతు పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని, ఏమండి పిలాతు దగ్గర ఏమన్నాడు, నీవు రాజువా? అవును. నువ్వు క్రీస్తువా? అవును అంటాడు ఆయన. అవునా కదా? కాబట్టి అంటే రాజు అన్న క్రీస్తు అన్న యూదుల రాజువా అంటే ఏమంటాడు? ఓకే అంటాడు. అప్పుడు చంపేస్తారు తెలుసు, అయినప్పటికీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మరి యేసు ప్రభు ఎదుటను సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, మనం ఎలా ఉండాలంటండి?
నిష్కళంకం అంటే ఏంటి? కళంకము లేనివటువంటి వారిగా. కళంకాలు ఉండకూడదు మనకి. యేసు ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడదు. అది ఎలా సాధ్యం అంటే మరి దేవుణ్ణి అడిగితే ఇస్తాడండి తప్పకుండా. మరలా మీ జీవితంలో ఇంకెప్పుడు కూడా కళంకం అంటించుకోవడానికి ఏమండి, బురద అంటించుకోవడానికి ఇష్టపడతారండి ఎవరైనా? ఏమండి, ఏదైనా బురద రాసుకోవడానికి మంచి నీట్గా తయారైన తర్వాత, నీట్గా తయారైన తర్వాత అందంగా ఏమండి కొత్త చెప్పులు వేసుకొని బయలుదేరినప్పుడు ఎలా నడుస్తారు? చాలా జాగ్రత్తగా నడుస్తారు. మట్టి అంటించుకోం కదా, అలాగే ఉంటుంది ఆత్మీయ జీవితం కూడా. స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుంది? నిష్కళంకంగానే కొనసాగాలని కోరిక ఉంటుంది అనమాట. ఇంకా నిష్కళంకం అది కరెక్ట్ కాదు అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. మనం ఎవరినైనా గట్టిగా మాట్లాడదాం అంటే అది కరెక్ట్ కాదు అంటది లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ తర్వాత మరి అనింద్యముగాను. అనింద్యం అంటే ఏంటండి? అనింద్యం అంటే ఏంటి? నింద కూడా రాకుండా చూసుకోవాలంట మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నిందకు కూడా చోటు ఇవ్వకూడదంటే, ఈ ఆజ్ఞను గైకొన వల్లని నీకు ఆజ్ఞాపించుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. మరి మనమైతే దైవజనుడికైతే ధనాన్ని ఏం చేయాలంటండి? తన ఆపేక్షను వదిలిపెట్టి పారిపో అని చెప్పి ఇదంతా చెప్పుకొచ్చి, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ భూలోకంలో మీకు ధనం ఇవ్వడం మీ మంచి కోసమే ఇచ్చాడు, కానీ ఆ ధనములో ఏముంటుందండి? కాస్తంత గర్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? గర్విష్ఠులు కాక. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అస్థిరం ఇది శాశ్వతమైంది కాదు. అసలైన ధనం ఏంటి? పరలోకంలో కూర్చుకున్నదే అసలైన ద్వారం. ధనం దేవుని కోసం ఖర్చు పెట్టినా, బేదల కోసం ఖర్చు పెట్టినా, ఆయన నామంలో ఖర్చు పెడితే అసలైనటువంటి ధనం. అస్థిరమైన ధనము యందు నమ్మికించుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఘనతకు మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఏమండి, ఏంటంటండి? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా జాగ్రత్త పడండి. అస్థిరమైనటువంటి ధనయందు నమ్మిక ఉంచొద్దు. దేవునికి మరి ఇవన్నీ అనుభవించడానికి మనకి ధారాళంగా దయచేసి దేవుని అందే నమ్మిక ఉంచాలని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తమును. ఏమండి, వాస్తవమైన జీవితం ఏమండి, జీవం ఇదంతా ఏంటంటండి? కొన్నాళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అవకాశాలు ఉండవు. పరలోకంలో ఉండగలిగితే ఉంటాం, లేకపోతే నరకంలో ఒకేసారి అయిపోద్దండి. ఏమండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొంచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏం చేయాలంటండి? అర్థమవుతుందండి? ధనవంతులకి అర్థమవుతుందా? ఇక్కడ మా చిన్నాన్నగారు ఒకడే ఉన్నారు ధనవంతులు. ఏమండి, ఏం చేయాలంటండి? సత్క్రియలు అనేటువంటి ధనం మీరు సంపాదించుకోవాలంట. దానికోసం ఏం చేయాలంటండి? మరి ఔదార్యం కలిగిన, ఔదార్యం అంటే పంచిపెట్టడం. ఆ తర్వాత తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించు అంటాడు. తర్వాత మరలా 1 తిమోతి 4:7 చదువుతున్నారండి. 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు గారు మరి తిమోతికి చెప్తూ మరి వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చి మంచి పోరాటం పోరాడాను. తను చాలా ధనవంతుడిగా ఉండేవాడు. ఏమండి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాడు. కానీ క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఏమండి, ఆకలిలో, దప్పికలో, వస్త్రహీనతలో, ఉపద్రవాల్లో, ఉపవాసాల్లో, జాగరణలో, మరి తర్వాత ఏంటండి, మరి రాళ్లతో కొట్టబడడం, బెత్తాలతో కొట్టబడడం, ఇన్ని రకాలు. అలాగే శత్రువులు, మిత్రులు, ప్రతి శోధనలో కూడా తను ఎంతో నలిగిపోయాడు. ఎందుకోసం? అన్నీ వదిలిపెట్టుకొని ఎవరి డబ్బులు తీసుకోలేదండి పౌలు గారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరి డబ్బులు ఏం తీసుకోలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక అద్దెలు తీసుకోవడం, ఆ అద్దెంట్లో ఉండడం, తనకి గుడారాలు కుట్టడం వచ్చంటండి. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త అందిస్తా గుడారాలు కుట్టుకుంటూ ఉండేవాడు. మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి, తమ చేతులతో కష్టపడి సంపాదించి ఎదటి వారికి మేలు చేయాలని చెప్పండి అంటాడు ఆయన.
కాబట్టి పౌలు గారు అంటాడు, మరి ఎవరిది కూడా తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే మీకు లాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా ఇస్తే గనక ఎదరివారి సంఘములో బేదలు ఉంటే వాళ్ళకి పంచిపెట్టేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరైనా బేదలకి చందా పోగేసి ఉంచితే మాత్రం ఆదివారమున మరి చందాలు పోగేయండి అని చెప్పారు ఆయన. మరి విశ్రాంతి దినం అయితే కొంచెం కంగారు అవుతుంది కదా. ఆదివారంన బేదల కోసం చందా పోగు చేసి ఉంచితే అది తీసుకెళ్ళి ఇతర సంఘాలకి పంచిపెట్టి, అప్పుడు మరి ఇప్పుడులా లేదండి. అప్పుడు ఎంతో కష్టమైన పరిస్థితి. కాబట్టి పౌలు గారు, నా చేతులతో నేను కష్టపడ్డానని మీకు తెలుసు. మరి నిజంగా దైవజనుడికి లక్షణం ఏంటి అంటే, ఏమండి, ఎవరి ధనం తీసుకోకపోతే ఎలా ఉంటారండి? నిర్మోహమాటంగా ఉంటారు. మరి కానుకలను అపేక్షించే వారైతే ఎలా ఉంటారండి? వాక్యాలు చెప్పలేరండి. ఏమండి, ఎలీషా ఎలాగ అంటాడు? ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో మరి జీవం గల యెహోవా మరి పేరిట నీ దగ్గర ఏది నేను తీసుకొనను అంటాడు. యోహాను గారు ఏంటండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం, కానుకలు తీసుకోవడం చూసారా? యోహాను గారు ఏంటి, ఏమండి, అడవి మిడతలు అంటండి. అడవి తేనె మిడతలు ఆయనకి ఆహారం అంటండి. రకరకాల భోజనాలు కూడా చేసేవాడు కాదు. వాళ్ళని సంతోష పెట్టడం కోసం సైతాను ఏం చేయలేకపోయింది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు భూమి మీద. స్త్రీలు కనిన వారిలో ఆయన ఎలా చెప్పాడండి వాక్యం? ఎలా చెప్పాడు? అందరూ కూడా బాప్తీసం పొందడానికి ఆయనంట ఒక ప్రవక్త వచ్చాయంట, బాప్తీసం ఇస్తున్నాడంట. ఆయనకి అప్పగింపబడినటువంటి ఆ యొక్క బోధ ఏంటి? బాప్తీసం ద్వారా పాపాలని క్షమించబడతాయంట. కాబట్టి అందరూ పరలోక రాజ్య వారసులు అవుతారంట. అంటే అందరూ కూడా మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ వాక్యం వినడానికి వచ్చి అందరూ నిలబడి ఆయన బోధ వింటా ఉన్నారు. అలా చూడగానే మనుషులందరూ కూడా మామూలు వాళ్ళే. ఏమండి, వాళ్ళు మరి దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఏమీ కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో అప్పుడు అంటాడు, ఇలా చూపించి, సర్పసంతానమా ఏంటంటండి, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? ఏమండి, ఎవరంట? సర్పసంతానమా. ఏమండి, బాప్తీసం తీసుకోవాలి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అని వస్తే వాళ్ళని సంబోధిస్తున్నటువంటి ఆ సంబోధన ఎలా ఉందండి? సైతాను బిడ్డలారా. ఏమండి, మీకు ఉగ్రత తప్పింపబడాలి అని కోరిక ఉందా మీకు? ఓన్లీ బాప్తీసం తీసుకుంటే అవ్వదు. మీరేం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది. కాబట్టి ధనాపేక్ష లేనటువంటి వారిగా దైవజనులు ఉండాలి. ఎవరైనప్పటికీ కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తమను తామే పొడుచుకున్నారంటే, డబ్బు సంపాదించి మనశ్శాంతి లేని పరిస్థితిలో మందు దాగి చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్త. ధనం ఎక్కువైపోతే మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ సంపాదించేటప్పుడు తెలియకుండా వస్తుందండి. కష్టపడి సంపాదించి ఆ తర్వాత ఎవరైనా ఏదైనా బాట అంటే ఎలా ఉంటుంది? చాలా బాధ. మనం కష్టపడిందంత సైతం ఏం చేస్తుంది? ఎలా బోధిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడి సంపాదించో దానికి ఏమైనా వాల్యూ ఉందా? ఏమండి, అది వేరే వాళ్ళు అనుభవిస్తున్నారంటే ఇంకెంతో బాధ అనిపిస్తుంది. సుఖ సంతోషాలు ఉండవన్నమాట అండి. ఏమండి, ఒక మరి ధనవంతుడు ఆ ప్యాలెస్ పక్కన ఒక మరి ప్రక్కన ఉన్నటువంటి చెట్టు క్రింద ఒకడు రోజు పడుకునేవాడంటే, వాడు మంచి సింగర్ అంటండి, అడుక్కునేవాడు. వాడు రోజు పాటలు పాడుతుంటే ఈ ధనవంతుడికి తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదని ఉంది వాక్యంలో. వాడికి కూడా మనశ్శాంతి లేక అన్ని లెక్కలు చూసుకుంటా చూసి మంచి పాటలు పాడుతూ ఉంటే ఇలా కిటికీలోంచి చూసేవాడు అంటండి. కిటికీలోంచి చూస్తూ ఉంటే ఆ పాటలు ఎంతో మధురంగా అనిపించాయి అంట. కాసేపు మనశ్శాంతి అనిపించేదంట. వాడు అన్నం తినడం ఏంటి, క్యారేజీలో కలిపేసి తినేసి ఆ తర్వాత కాలు మీద కాలేసుకొని పాటలు పాడుతూ ఉంటే ఈ రాజుబాబు ఏంట్రా బాబు అని అలా చూసి ఒక రోజున వాడికి ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పి ఏమండి కొంచెం డబ్బులు ఇచ్చాడంటండి. ఆ డబ్బులు కొంచెం ఎక్కువ ఇచ్చాడంట. పాపం చాలా మనశ్శాంతి పొందుతున్నాడేమో. కొంచెం డబ్బులు ఇస్తే తెల్లారి నుంచి పాటలు రావట్లేదంటండి, పాటలు ఆగిపోయినాయి. ఎందుకని అని కిటికీలో చూస్తూ ఉంటే కొంచెం సేపు ఏమండి ఆ మూటను విప్పుతాడు, చూస్తాడు, మూట కడతాడు, మళ్ళీ పెట్టుకుంటాడు, మరి తల క్రింద పెట్టుకుంటాడు. మళ్ళీ ఎవరన్నా వస్తారేమో అని వాడికి భయం. నిద్ర వస్తే ఉలికి పడతాడు, లేస్తాడు. ఏమండి, అసలు ఏంటి పరిస్థితి ఏంటి? అసలు ఎలా ఈ డబ్బులు మరి అయ్యగారైతే ఎక్కువ ఇచ్చారు, ఇది ఎవ్వరు దబ్బేస్తారా, వీటిని ఏం చెయ్యాలా, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ దాస్తే బాగుంటుంది, చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో ధనవంతుడు మరలా పిలిపించాడంటండి. ఆ పేదవాడిని పిలిపించి, ఒరే బాబు, రోజు పాటలు పాడుతూ ఉండేవాడివి, మరి డబ్బులు ఇచ్చిన తర్వాత పాటలు పాడట్లే, ఏమైంది నీకు? అదే అయ్యగారు,
డబ్బులు తీసుకున్న తర్వాత అవి ఏంటో భయంగా ఉన్నట్టు ఉందండి, ఎవరైనా దొబ్బేస్తారని చెప్పి నాకు నిద్ర పట్టట్లేదు. ఏమండి, ఏమవట్లేదు? నిద్ర పట్టట్లేదు అంటండి. ఆ డబ్బులు లేకపోతే ఉత్తి అన్నం తినేస్తే, రకరకాల కూరలు వేసుకొని తినేస్తే, ఏది ఉంటే అది తినేస్తే ఎలా ఉండేది? హాయిగా నిద్ర పట్టేది. ఆ తర్వాత డబ్బు ఉంటే నిద్రే పట్టకుండా పోయిందంటండి. కాబట్టి మరి చాలా జాగ్రత్త, మనం ధనాపేక్షలుగా ఉండకూడదు. మరి అందుకే అంటాడు ఆగూరు, ఏమంటాడండి, మరి తగినంత మాత్రమే ఇవ్వండి, నేను ఐశ్వర్యవంతుడినైతే నీవెవడవని అంటాను. ఒకవేళ గన నేను మరి ఇంకా ధనం లేనివాడిగా ఉంటే గనక, పేదవాడిగా ఉంటే గనక ఎదటి వాళ్ళకి దొంగిలించి ఒకవేళ నీ నామానికి అవమానం తెస్తానేమో. ఏమండి, కాబట్టి నిజంగా సమృద్ధిగా ఉండటం సంతోషమే. మరి ధనవంతులవుటకు ఆతురపడితే మంచిది కాదు అని ఉంది దేవుని వాక్యం. ఎక్కువ దేవుడు చెప్పిన ఆజ్ఞలు కట్టడలో అనుసరించాలి. మరి ఒకవేళ ధనవంతులైతే కనుక మీ ఆస్తిలో ఏం చేయాలంటండి, ఎదటి వారికి పాలు ఇవ్వాలంటండి, ఔదార్యం కలిగి ఉండాలంట. అవన్నీ కూడా చెప్పు. పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడాను. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ మాట బ్రతికున్న వాళ్ళు ఎవరైనా చెప్తే ఏమంటారండి? బ్రతికున్న వాళ్ళు చెప్తే కుదరదు కదా. మంచి పోరాటం పోరాడానంటే ఎక్కడ పోరాడండి మీరు, ఏమండి ఇదేంటండి అంటారు. మరి అది ఆ యొక్క వాక్యం ఫ్లెక్సీలకి ఏమైపోయిందండి, ఫ్లెక్సీల్లోకి మాత్రమే పనికొచ్చేదిగా మారిపోయింది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఏమండి ఏంటండి మంచి పోరాటం. మంచి పోరాటం అంటే ఈ లోకంలో నేను దేనికోసం కూడా కష్టపడ్డా, మొత్తం వదిలేసుకున్నా. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని కూడా ఏం చేశాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. మంచి ఓడండి. ఏమండి, పెంటతో సమానం అంటారా ఎవరైనా? ఏమండి, అందుకే కళ్ళలో పెంట కనపడితే ఏంటమ్మా అంటే ధనం కనపడితేనంట పెంటతో సమానం అంటాడు. ఏమండి, మరి డబ్బులు కనపడి అంటే ఏమంటారు? నాకు అదైతే ఇప్పుడు అర్థమైంది, జస్ట్ చెప్తా ఉన్నాయి. కాబట్టి పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. అంటే పెంటని ఏమండి దాస్తారండి బీరువాలో, ఏమండి దాయరు కదా, అసలు ఇష్టపడరు కదా. మరి దేవదాస్ అయ్య గారు అంటే పెళ్లి చేసుకోలేదు కదా, ఆయన అసలు కాను అన్నది ఎప్పుడు పుడుచుకోలేదు అంటాడు. డబ్బులు ఎప్పుడుకునేవాడు కదా. సిరిని స్త్రీని ముట్టని వాడు ఎవరు? దేవదాస్. ఇక్కడ ఉంటుంది కదండి, ఇక్కడ అదే మామూలుగా ఇక్కడ పెట్టాం కదా, ఆయన మీతో చెప్పునది చేయడి. ఆయన దేవదాస్ అయ్య గారు ఎప్పుడైనా సరే ఏదైనా కావాల్సి వస్తే దేవునికి ప్రార్థన చేసేవాడంట, వెంటనే దేవుడు అవసరత తీర్చేవారంటండి. కాబట్టి నిజంగా వాళ్ళకి ఏది తక్కువ కాలేదండి, దేవుడు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా. మరి పట్టుకోనంత మాత్రాన వాళ్ళకి ఏమీ తక్కువ అవ్వలేదు. కానీ ఈ రోజున ఏమండి బైబిల్ మిషన్ అంటే చిన్నదనుకుంటున్నారా? బైబిల్ మిషన్ కోసం ఎంతమందికి తెలుసండి? ఆ సంస్థ కోసం కనీసం చిన్న మీటింగ్ అని పెట్టారనుకోండి, అక్కడ గుత్తి పండుగలు అని పెడితే అంటే కనీసం ఒక 2-3 లక్షల మందికి తక్కువ ఉండరు. దేవుని స్తోత్రం చెప్దాం. గుడాంసే ఉంటాయి అంటండి, ఎక్కడ చూసినా అంత కన్వీనియంట్గా చేసి మొత్తం అంతా. ఈ రోజున ఆయనైతే డబ్బులు అసలు చేత్తో పట్టుకోలేదండి. కాబట్టి నిజంగా ఒక మంచి ఫౌండేషన్ వేశాడు అనమాట ఆయన. కాబట్టి డబ్బును బట్టి మనం ఎదుగుతాం అనుకుంటాం, కాదు. మన తరతరాలకి ఆ యొక్క సువార్త సాగుతుందంటే ఏసన్న గారిది కానీ ఆయనది కానీ ముందుకు వెళుతుంది అంటే భక్త సింగ్ గారని, ఏమండి లోదరన్ గారు చాలా వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం జీవించినటువంటి వాళ్ళే, ధనాన్ని లక్ష్య పెట్టకుండా మరి జీవించినటువంటి వాళ్ళే. కాబట్టి ఆ తర్వాత కొనసాగుతుంది అంటే అదేమవుద్దండి, అది మంచిదని అర్థం అనమాట. ఇక్కడ మంచి పోరాటం పోరాడాను. మనం ఏం చెప్పగలమండి? పోరాడతాను అని చెప్తాం కానీ పోరాడేసామని చెప్తారా? ఏమండి పౌలు గారు చెప్తున్నారు, నా పరుగును కడముట్టించి తిని నాది అయిపోయింది, ఇంకా రెడీగా ఉన్నాను అంటాడు. ఇంకా పరలోక రాజ్యం వెళ్ళటం చూడడం రావడం అండి ఆయన పని. దేవుని స్తోత్రం చెప్దాం. నేను ఒక మనిషిని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రిందట పరలోక రాజ్యం వెళ్ళాడు. వచింప శక్యంగాని మాటలు విన్నాడు. అవి మనుషులతో చెప్పకూడదంటండి. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదంట. ఓన్లీ సింపుల్ అనమాట అండి. అంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుందని మరి ధనవంతుడు లాజరు విషయంలో సింపుల్గా ఎలా చెప్పాడో అంతే తప్ప దానికంట ఎక్కువ
మరి దేవుడు చెప్పలేదు. అది మనం అనుసరించగలిగితే తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి పరలోక విషయాలు ఎవ్వరు కూడా ఇక్కడ భూమి మీద చెప్పకూడదంట. కాబట్టి ఇక్కడ అంటాడు, నా పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమదు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఎవరైతే నా వలే ఉండడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే మరి విశ్వాసాన్ని కాపాడుకుంటారో, యేసు ప్రభు అడుగుజాడలో నడుస్తారో, వాక్య ప్రకారం నడుస్తారో, కోసం ఏం చేస్తారంటండి? ఏముంటుందంటండి పరలోక రాజ్యంలో? నీతి కిరీటం. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏముంటుందంటండి? కిరీటాలు ఉంటాయి అంటండి. ప్రతి ఒక్కరు కిరీటం లేకపోతే మరి వాళ్ళు పెళ్లి కుమార్తెలు కారనమాట. కాబట్టి మరి అక్కడ కిరీటాలు అందరూ కూడా రకరకాల వాళ్ళ వైభవాన్ని బట్టి కిరీటాలు ఉంటాయి అంటండి. మరి యేసన్న గారు కూడా చెప్తారు కదండి, ఆయన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభు వారు అంటండి, నిజంగా మరి అందరితో కూడా నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. యేసన్న అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, తర్వాత మరి దావీదు, వీళ్ళందరితో కూడా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా. యేసన్న అని నా కోసం ఉన్నాడు కదా, అతన్ని చూద్దరు కానీ రండి అని చెప్పి ఏమండి యేసన్న గారిని చూపించి, ఆయన ఎవరు? యేసు ప్రభు వారు చూపించి ఒక మంచిగా దగదగలాడేటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి పెడితే దాంట్లో వీడియోలన్నీ వస్తూ ఉన్నాయంట, తిరుగుతున్నాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఏంటి అంటే పలానా చోట మీటింగ్స్ ఆయన చెప్పడం, మొత్తం హిస్టరీ అంతా కూడా వచ్చేస్తూ ఉందంట. మరి యేసు ప్రభు వారు ఇలా పెడుతుంటే నాకు వద్దు ప్రభువా, మీకు మాత్రమే ఉండాలి ప్రభు అంటే, ఇది నాది కాదు నీదే అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. మన కోసం ఏం ఉంచబడద్దంటండి? కిరీటం. ఏమండి అసలు పేరు కూడా చాలా లిఖింపబడినటువంటి పేరు అదంటండి. ఏమండి తుడుపు పెట్టబడే అవకాశాలు కూడా ఉంటాయంట. చాలా జాగ్రత్త. అది లైట్గా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయంట. మన ప్రవర్తన బట్టి ఆ పేరు ఉండడం కానీ మెల్లిగా మన ఆత్మీయ స్థితిని బట్టి అది స్ట్రాంగ్గా ఉండటమో తుడుపు పెట్టబడడం జరుగుద్దంట. మరి గుర్తుపెట్టుకోవాలి. మన కోసం మహిమ కిరీటం, నీతి కిరీటం ఉంచబడి ఉంది అంటాడు పౌలు గారు. నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దాన్ని అనుగ్రహించు. నా యొద్దకు మరి త్వరగా వచ్చుటకు మరి తిమోతికి చెప్తున్నాడు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికెకు వెళ్ళెను. ఇహలోకాన్ని ప్రేమించి ఏమండి ప్రార్థన చేయడాలు ఇష్టం లేక, కండిషన్గా ఉండటం ఇష్టం లేక, పౌలు గారిని వెంటాడలేని పరిస్థితులు మా అంతటా మేము చేసుకోగలంలే అని చెప్పి వెళ్ళిపోయాడంట దేమ అనేటువంటి వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి పోరాటం పోరాడాలి. మరి తర్వాత చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఇక్కడ మంచి పోరాటం అంటే ఏంటి? చెడ్డ పోరాటాలు కూడా ఉంటాయి కదా. మంచి పోరాటాలు ఉంటాయి, చెడ్డ పోరాటాలు ఉంటాయి. మీలో యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు. తర్వాత పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. మనం చాలా ఆశపడుతూ ఉంటాం కానీ మనకి రావట్లేదు. ఆ తర్వాత నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖను చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరుచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమునకు
ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకు నశింపజేయుటకును సమర్థుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? మరి మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలండి? సాతాన్ని ఎదిరించాలి, దేవునికి లోబడి ఉండాలి. మరి ద్విమనస్సు ఉంటే కనుక మరి మనసులు మార్చుకోవాలి. మరి ఏం చేయాలంటే తర్వాత వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. మన సంతోషాన్ని లోకంలో ప్రతీదీ కూడా సంతోషంగా ఉండడానికే చూస్తూ ఉంటారు కదా. కిన్నమైనటువంటి మనసు మరి ముఖము మనసుకి అంటే తేటనిస్తుంది అంటండి. అంటే మనం నలిగిపోయి ఉంటే మన హృదయం ఏమవుద్దండి? తేట పడుద్ది, గుణపడద్ది. చాలా గాయాలు పొందినటువంటి హృదయానికి చాలా మరి నేర్చుకుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటండి. వ్యభిచారులారా, మీరు అడిగినను మీ భోగాల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి మరి మీకు ఏమీ దొరకట్లేదు అంటాడు. కాబట్టి మీరు ఆశించుతున్నారు కానీ మరి మీకు దొరకట్లేదు. కాబట్టి మనం మళ్ళీ యుద్ధాలు, పోరాటాలు ఈ జీవన సంబంధమైనటువంటి విషయాల్లో దేనివల్ల కలుగుతున్నాయండి? వాక్యం వింటామండి. మీరైనా నేనైనా వాక్యం వింటాం. కానీ సమయం వచ్చినప్పుడు వాక్యం గుర్తొస్తుందండి. ఇంటికాడ ఏమండి వాక్యం గుర్తొస్తుందా? మా చిన్నమ్మగారు ఉన్నారు తెల్లావిడి, ఏమండి వాళ్ళ అమ్మాయికి లంగా జాకెట్ కుట్టించారండి కొత్తది. ఏమండి జాకెట్ ఎవరో ఎత్తుకుపోయారంటండి. అయ్యో వాళ్ళు ఎవరో కనబడితే బాగుండు, ఈ లంగా కూడా ఇద్దాం. ఏమండి ఇస్తారండి? నీ అంగి ఎత్తుకుపోతే పై వస్త్రం కూడా ఇచ్చివేయము అన్నాడు. నిన్ను అడుగు ప్రతివానికి ఇవ్వండి. ఏమండి ఇస్తామండి ఏదైనా. అట్లేసుకుంటే అట్లే పెట్టలేం. ఏమండి చికెన్ వండుకున్నాం, చికెన్ పెట్టగలరా? ఏమండి పెడతారా? ఎందుకు పెట్టమంటాడు మా చిన్నాన్నగారు. ఏమండి వేరే అని కాదు. ఎందుకని మనం ఎదటి వాళ్ళకి మేలు చేయలేం. కానీ ప్రతి విషయంలో కూడా ఎంతో పోరాటాలు, అన్ని లెక్కలు అన్నీ వేస్తాం. ఎలా వేస్తాం? ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలు బాగా తెలుసు మనకి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందేటువంటి మాటలు గుర్తొస్తాయి ఆ టైంలో. ఏమండి నీ సొత్తు ఎత్తుకుపోతే అడగొద్దు అన్నాడు. ఏం చేస్తాం? నాదే ఎత్తుకుపోయారు అనుకోండి ఎవరైనా, ఏం చేస్తామండి? అది మందని తీసుకొస్తాం లేదా? వెళ్ళి తీసుకొచ్చేస్తాం లేదా? ఏమండి నాకు ఆన్సర్ చెప్పేవాడు ఒకడు నాకు దొరకడు. అంతే కదా. నీ వస్తువు ఎత్తుకుపోయారు కదా, ఇది నీదే కదా, మీ దగ్గర చూసాంగా అంటారు. ఫోన్లే అక్క వదిలిపెట్టేసే అన్నవాడు ఉన్నాడు అనుకోండి. ఏమండి అప్పుడు ఎలా ఉంటుందండి? వదిలిపెట్టేసే, దేవుడు అంతకంటే మంచిది ఇస్తాడే కానీ కదా. కాబట్టి నిజంగా మనకి ఈ పోరాటాలు ఇవన్నీ ఏంటంటండి? జీవన సంబంధమైనవి. కాబట్టి మనం ఈ పోరాటం కాదు, ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం అంటే నిన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమించడమే, అదే విజయం. దేవుని స్తోత్రం చెప్దాం. మేలు చేత కీడుని జయించాలంటాడు. మేలు చేత కీడుని జయించాలి. యేసు ప్రభు వారు ఏమండి ఆయన మరి సిలువ జయోత్సాహంతో ఆయన జయించాడంటండి. ప్రధానులను, అధికారులను అందరినీ కూడా పట్టి కట్టి తెచ్చి బాహాటంగా నిలవబెట్టి వేడుకగా కనపరిచాడంట. అందరి ఎదుట ఎలా ఉన్నాడండి? ఆయన తల వంచుకున్నాడు. మరణానికి వెళ్ళిపోయాడు. ఓడిపోయాడు రా బాబు అనుకున్నారు. అప్పటికే అయిపోయింది. సిలువ వేస్తే యూదుల రాజంట దిగి రావాలంట అని ఏమండి ఏడం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా నమ్మామని తలలు ఊచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, మమ్మల్ని కూడా రక్షించు అని పక్కన ఉన్నటువంటి దొంగలు కూడా అన్నారా లేదా? అన్నారు. ఆయన చనిపోయారు. అప్పుడు ఏమనిపించింది? అబ్బా విజయం మందే అనుకున్నారు. కానీ 3వ రోజున లేస్తే ఎలా ఉందండి? మృత్యుంజయుడి. దేవుని స్తోత్రం చెప్దాం. మృత్యుంజయ అనే పేరు మరి ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాదండి. లోకంలో వాడతారు ఎందుకు? ఏమండి మృత్యుంజయుడు అంటే ఎవరు? యేసయ్య ఒక్కడే, ఇంకెవరు లేరండి. వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలంటారు. వాళ్ళ సమాధి అంటండి. ఏమండి సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి? కంపు కొడతారు అంటాడు యేసుప్రభు వారు. ఏమండి సమాధిని తవ్వితే ఏముంటుంది? కంపు తప్ప ఏముండదు. కాబట్టి చాలా జాగ్రత్త. సమాధిలో ఉన్నవాళ్ళు మనకు సహాయం చేయలేరు. మృత్యుంజయులు మాత్రమే. యేసుప్రభు ఒక్కడే మృత్యుంజయుడు. ఆయన మరణాన్ని
మరి గెలిచి తిరిగి లేచి మరలా వెళ్ళాడు. మన కోసం పరలోకం సిద్ధం చేస్తున్నాడు. నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుప్రభు రోజు ప్రార్థన చేస్తారని మీకు ఎంతమందికి తెలుసు? ఆ ప్రార్థనలో మీ పేరు నా పేరు ఉంది కాబట్టి ఇలా ఉన్నా అని ఎంతమందికి తెలుసు? ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాడంట. ఏమండి, కొంచెం సేపు ప్రార్థన చేసి సరిసిపోతాం. ఇప్పుడు వెళ్ళిపోయి సరదాగా కూర్చొని చూస్తలేదండి. ఎవడ భక్తి ఉన్నాడు ఎవడు లేడు అని చోట్ల ఎవడైనా పడిపోయే పరిస్థితి ఉంటే కనుక ఏమండి కన్న తండ్రిగా వెంటనే వాళ్ళ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు మంచి విజ్ఞాపనకర్త. ఆయన భూమి మీద ఉన్నప్పుడు విజ్ఞాపన చేస్తే ఏమండి గెస్సెమనే తోటలో విజ్ఞాపన చేస్తే ఎలా అయిపోయాడండి? రక్తసిక్తం అయిపోయాడు. ఆయన గుండెలు పగిలిపోయి ఆయన గుండెల్లోంచి రక్తం వచ్చి మొత్తం ఆ డ్రెస్ అంతా కూడా ఏమైపోయింది? అంగీ అంత రక్తంగా మారిపోయింది ఆయన విజ్ఞాపన చేస్తే. ఏమండి, మరి ఇప్పుడు కూడా తండ్రి కృపార్సమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీకోసం నా కోసం తప్పకుండా వాళ్ళు నీకోసం నిలబడినటువంటి వాళ్ళు. మరి మన నామాన్ని వాళ్ళకి ఇచ్చాను, మరి మన కోసం నిలబడ్డారు అని మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి వాడు, సహకరిస్తున్నటువంటి వాడు. ఆయన కృప లేకపోతే నీ అంతటి నువ్వే మరి ఏమీ సాధించలేదు. ఆయన కృపుండి ఆయన తోడుండి ఏమండి ఎంతమంది చనిపోవట్లేదండి, ఎంతమంది అనారోగ్యాలు పాలవట్లా. కానీ నువ్వు నేను ఎంత బాగున్నావంటే ఎవరి ప్రార్థన? యేసు ప్రభు వారి ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్దాం. మనం మంచి పోరాటం పోరాడడానికి ఇంత గొప్ప సాక్షి సమూహము సైన్యం వలె మనలో మరి ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని వదిలిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన పందెములో ఓపికతో పరిగెత్తు. ఏమండి, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభువారు కాబట్టి ఆయన వైపు చూస్తూ పరిగెట్టాలి. ఇంకెవరి వైపు చూస్తే ఏమవుద్దండి? ఎవరి వైపు చూస్తే ఏదో ఒక పొరపాటు వస్తుంది. కానీ యేసు వైపు చూస్తే ఏముందండి? నువ్వు ఇక్కడ తలదించుకుంటావేమో, ఇక్కడ చచ్చిపోతావేమో, కానీ అక్కడ మాత్రం నీకు అధికారం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి మనం జయించాలి అంటే యేసు ప్రభు అడుగుజాడలోనే అడుగు వేయాలి. దేవుని చిత్తం అంటే ఏంటండి? దేవుని చిత్తం అంటే నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. ఏమండి, దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పాలి చెక్కమని. దేవుని వాక్యానుసారమే దేవుని చిత్తం. ఏమండి, దేవుని మనసు అంటే ఏంటండి చెప్పాలి. ఏమండి అన్నాడు వినోద్. ఏంటి దేవుని మనసు అంటే చెప్పాలి. దేవుని వాక్యమే దేవుని మనస్సు, అవునా కాదా? దేవుని అడుగుజాడలంటే దేవుని వాక్యమే ఆయన అడుగుజాడలు. నీ వాక్యం నా పాదాలకు దీపం. దేవుని చిత్తం కానీ దేవుని మనస్సు కానీ దేవుని అడుగుజాడలు కానీ ఏమండి ఇదంతా ఏంటంట? వాక్యమే. ఆ వాక్యం ప్రకారం వెళ్ళిపోతే చాలు నువ్వు గమ్యానికి చేరుకుంటావు. దేవుని స్తోత్రం చెప్దాం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కోరాకే సమర్పించుకున్నాను, నా యేసు కోరాకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను
సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. మరి ఆ మార్గం ఏంటంటండి? అవమానాలు, నిందలు ఓర్చుకోవడం, మరి సాత్వికంగా ఉండటం, ప్రేమ చూపించడం, అదే జయించడం అంటే. అంతేకాని మనం కరెక్ట్గా మరి వ్యాజ్యాలు గెలిచి అనేసి అనుకుంటూ ఉంటాం, కానీ గెలవడం అంటే నాదే పై చెయ్యి. ఏమండి? అది కాదు. నువ్వు పోగొట్టుకున్నప్పటికీ కూడా నీదే విజయం. ఎవరిస్తారు? అది యేసుప్రభు వారు ఇస్తారు. కాబట్టి నష్టపోయినా విజయం నీదే. నష్టపోయినప్పటికి కూడా 10 మందిలో చెప్పే కంటే కూడా ఏమండి ఎవరిది వాళ్ళకే వస్తుందండి. ఏమండి? నాకు తెలిసినటువంటి వాళ్ళు ఏమండి స్థలాన్ని కొలత వేయాలి, మరి కుదరదు, మీ స్థలంలో మా స్థలం ఉందని పెద్ద గొడవ పెట్టుకున్నారంటండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటండి. ఆఖరికి ఆ స్థలాన్ని కొలవడం జరిగిందంటండి. జరిగితే వీళ్ళకి జరిగింది ఏంటో తెలుసా? ఏమండి? స్థలం కొలత వేయించాలి, మీ స్థలంలో అక్కడ వరకు మాది ఉంటుంది అని చెప్పినటువంటి వాళ్ళది ఏళ్ళది ఒక గది పోయిందండి. అక్కడికి ఉండటం కాదు, ఏళ్ళది ఒక గది పోయింది. ఏమండి? ఇప్పుడు ఏంటి అర్థం ఏంటి దానికి? నా దగ్గర ఉందిరా బాబు నీ స్థలం, ఒక్కసారి కొలత వేయించుతాను రా బాబు తీసుకో అన్నట్టు. ఏమండి? హామాను ఉంటాడు చూసారండి. హామాను ఏం చేశాడు? ఏమండి? హామాను మరి యూదులందరినీ నశింపజేయాలనుకుంటే హామానే లేకుండా పోయాడు. కాబట్టి మనం ఎప్పుడైనా ఓర్చుకుంటే మాత్రం, తగ్గించుకుంటే మాత్రం ఏమవుద్దండి? తప్పకుండా మరి విజయం మనదవుద్ది. మనకి ఏ నష్టం అనేటువంటిది ఉండదు. మనం ఏదైనా కోల్పోయామంటే అది నీ కోసం ఒక చోట దాయబడద్ది. ఏమండి? దొంగ కూడా ఎత్తుకుపోయాడంటే పోలీస్ స్టేషన్ కాడ ఉంటుంది, నీ బండి ఏమవుదో తర్వాత వస్తుంది. ఏమండి? అలాగే దేవుడి దగ్గర మనకేంటి రెట్టింపు ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం మంచి పోరాటం పోరాడదాం. నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉందని నువ్వు నేను కూడా చెప్పగలగాలి. ఏమండి? మరి చెప్పగలగాలంటే వచ్చే సంవత్సరం చెప్తానండి, అప్పుడు కొంటామండి. ఉంటామో లేదో తెలియదు. అవునా కదా? రేపొద్దున అంటే రేపొద్దునకైనా ఉంటామో లేదో తెలియదు. కాబట్టి చాలా మరి రేపటి దినం అనేటువంటిది మందో కాదో తెలియదు. కాబట్టి మనం ఈ రోజే అంటాడు, నేడే రక్షణ దినం అంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా మంచి పోరాడడానికి నాకు సహాయం చేయండి. నేను మరి క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఎవరిని పోలి నడుచుకున్నాడంట పౌలు గారు? క్రీస్తుని పోలి సేమ్ అలాగే నడుచుకున్నాడంటండి. ఇంకా యేసు ప్రభు వారు మిగిల్చినవి కూడా నా శరీరం అందు నెరవేర్చాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంత భక్తి మన జీవితంలో మరి రావాలి. ఆ భక్తి కోసమే మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు మంచి పోరాటం పోరాడి మన పరుగును కడముట్టించి మరి అక్కడ జీవ కిరీటం, నీతి కిరీటం పొందుకోవడానికి దేవుడు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తారని నమ్ముచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసే మరి సాక్ష్యాలు ఎవరైనా చెప్పుకోండి. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం సాతాను క్రియలేము. అందరూ అడిగినమ్మా చెప్పండి. యేసు రక్తమే జయం సాతాను క్రియలేము. యేసు రక్తమే జయం అపవాది క్రియలకి అనంత నాశనం. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన మీతో కలిసి పోరాడేటువంటి అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నేను మీ లోకంలో వ్యర్థమైన పోరాటాలు మా జీవితంలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వాక్యానుసారమంగా పోరాడగలిగినటువంటి కృప మాకు దయచేయండి. మేము పోరాడున్నది నేను శరీరంతో కాదు అని ఆకాశ మండలం అంటున్న నేను దురాత్మల సమూహంతో అని కూడా మీరు సెలవిచ్చారు ప్రభు. మేము నేను జాగ్రత్త కలిగి ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని నేను ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించాలో మాకు నేర్పించండి, చేయి పట్టుకొని నడిపించండి. యేసు ప్రభు వారు ఎలా నేను ప్రయాణం చేశారో మేము కూడా అలా ఆ పోరాటం కూడా అలా చేయగలిగిన కృప మాకు దయచేయండి ప్రభు. నాయన పౌలు గారు చెప్పినటువంటి విషయంలో ఆయన మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించి ప్రతి వారికి కూడా ఆయన దానిని అనుగ్రహించునని సెలవిచ్చారు ప్రభు. మేము కూడా ఆయన మీ అడుగుజాడలో, పౌలు గారు అడుగుజాడలో మేము అడుగు వేయగలిగిన కృప దయచేయండి. తడబాట్లని తొలగించమని ప్రార్థిస్తున్నాం, అవిధేయతల పొరపాట్లని క్షమించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇప్పుడే నాయన మా కోసం
నేను వైభవాన్ని అంతటిని వదిలిపెట్టి నాయన దేవుని ప్రేమైన కుమారుడిగా ఉండడం కూడా నాయన భాగ్యమని ఎంచుకోక మా కోసం దాసుని స్వరూపంగా పుట్టి నాయన మానవ స్వరూపంలో పుట్టి ప్రభు నాయన దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకొని నాయన శిలువ మరణం పొందునంతగా తగ్గించుకొని చనిపోయి తిరిగి లేచినటువంటి దేవ ఈ రోజున దేవుని కుడిపార్శ్వమున కూర్చుని నా కోసం మా కోసం ఇంకా విజ్ఞాపన చేస్తున్నారు. మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, నీకు స్తోత్రాలు. ఏ తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ మీది, నాయన ప్రేమికులు చూపించలేనటువంటి ప్రేమ నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీరున్న చోటికి మేము రావడానికి నాయన ఈ రోజే నన్ను మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దేమా ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని నీ వాక్యం సెలవిస్తున్నాం. మేము అలా ఉండకూడదు ప్రభా, వెనకంజ వేసేవారిగా ఉండకూడదు. కానీ మా ఆత్మ నాయన ప్రభా నాయన మీతో అడుగులు వేయడానికి బలపడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన ఆత్మీయ ప్రయాణాలు ప్రతిరోజు నేర్చుకోగలిగిన కృప మాకు దయచేస్తారని నాయన మరి మా అంతటా మేము చెప్పగలిగినటువంటి కృప మాకు దయచేయండి ప్రభా. మంచి పోరాడనని మేము బ్రతికుండగానే చెప్పగలిగినటువంటి కృప మాకు దయచేస్తారని తప్పకుండా నాయన నీతిగల దేవా నాయన మీ ప్రత్యక్షతలో నాయన ప్రభా మీ వలె మేము ఉండడానికి మీరే కృప చూపించి నడిపిస్తారని అస్థిరమైన ధనమయందు నన్ను నమ్మికించకుండా వాస్తవమైన జీవం కోసం నాయన పునాదులు వేసుకునే వారిగా మేము ఉండడానికి మీరే కృప చూపించండి. విశ్వాసాన్ని, నీతిని, భక్తిని, ప్రేమను కాపాడుకోగలిగిన కృప మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. వీళ్ళందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే కూడా అత్యధికములు దయచేసే దేవానికి స్తోత్రాలు ప్రభా. మీ చిత్తం మీ ఇష్టం తప్పకుండా మా పట్ల జరుగుతుందని నమ్ముచున్నాం తండ్రి. మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. వీళ్ళ విశ్వాసంతో కనిపెట్టుకోగలిగిన కృప దయచండి. ఆయన వారి అడిగే దాంట్లో విశ్వాసం లేకపోతే క్షమించి విశ్వాసం ఇవ్వండి ప్రభా. నీతి లేకపోతే నీతి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలో నీతి, న్యాయ, యథార్థతలను అడుగుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు. మేము నీతిగా భక్తిగా ఉండగలిగిన కృప మాకు దయచేస్తారని ఈ విశ్రాంతి దిన ఆశీర్వాదాలతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డలందరూ కూడా నీ నామంలో బిడ్డలను దీవిస్తున్నాను ప్రభా. మీరు ఇశ్రాయేల్ని ఇలా దీవించాలి అని మీరు సెలవిచ్చారు ప్రభా. నాయన దేవుని ప్రకాశం వారి మీద ఉండాలని, దేవుని కృప వారిని ఆవరించాలని దీవించమన్నారు ప్రభా. దేవుడు నేను బిడ్డలను దీవించునుగా కానీ నాయన మరి నా నామాన్ని వారి మీద ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు. యేసు నామంలో బిడ్డలందరూ దీవించబడుదురుగాక, యేసుక్రీస్తు నామంలో బిడ్డలందరూ ఆశీర్వదింపబడుదురుగాక. నాయన అందరూ ఆమేన్ అనుకోండి అమ్మ. నాయన మరి నాయన బిడ్డలందరూ యేసు నామంలో నాయన ప్రభా వారి సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక. బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామములో అప్పించే బిడ్డగా తలగా పైగా ఉన్నతంగా దీవించబడుదురుగాక. వారి సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక. ఆయన చెప్పుకోలేని సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక. ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. ప్రతి పాపపు కట్లు తెగిపోవునుగాక. ప్రతి కీడు కొట్టివేయబడునుగాక. వారి చుట్టూ దేవుని ప్రకాశించునుగాక. వారి చుట్టూ దేవుని అగ్ని ఆయన కాపుదలగా ఉండునుగాక. వారి రాకపోకలో దేవుడు వారికి తోడై ఉండునుగాక. వారు చేయి ప్రతి ప్రయత్నాల్లో నా దేవుడు తోడుగా ఉండునుగాక. ఈరోజు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నేను చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ కూడా మనశ్శాంతి, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం, ఆశీర్వాదం దయచేస్తారని నమ్ముచు. అలాగే కానుకల విషయం ప్రార్థిస్తున్న, ప్రథమ ఫలాల విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే దీవించి నీ నామంలో ప్రతిదాన్ని మీరు అంగీకరించమని ప్రార్థిస్తుంది. నీ సేవార్థమై వాడుకోండి. పరలోకంలో ధనవంతులుగా బిడ్డలను అభిషేకించి వాడుకోనమని విన్న వాక్యం నాలో మాలో అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసుప్రభు వారిని దివ్యనామని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. నాతో చెప్పండి అమ్మా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, ఆయన భక్తులందరికీ, ఇక్కడ కూడిన బిడ్డలకి, సర్వలోకానికి ఆయన కృప సదాకాలం తోడే నడిపించి వర్ధల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.